భక్తులు కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రముఖ స్థానంలో ఉంది. జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్లు, మండల కేంద్రమైన గార్లదిన్నకు 10 కిలోమీటర్ల దూరంలో కోటంక గ్రామాన కొండల మధ్య వెలిసిన శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కలియుగ దైవంలో వెలిశారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇక్కడ భక్తులు నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. మాఘమాసంలో 4 వారాల పాటు స్వామివారి తిరునాళ్లు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు జిల్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సౌకర్యాలు సమస్య పట్టి పీడిస్తోంది. ప్రభుత్వాలు మారిన ఆలయ అభివృద్ధి ముందుకు సాగడం లేదు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేక భక్తులు ఆలయానికి రావడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఆలయానికి సౌకర్యాలు కల్పించడంలో అటు దేవాదాయ శాఖ అధికారులు, ఇటు పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఆలయానికి ఆదాయం భారీగానే వస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. మాఘమాసంలో టెంకాయల విక్రయానికి ఒక్క నెలకి దాదాపు 3 లక్షలకు పైగా వేలం పలుకుతోంది. అలాగే మిగిలిన 11 నెలలకు సుమారుగా 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వేలం పాడుకుంటున్నారు ఇక్కడి వ్యాపారస్తులు. అదేవిధంగా తలనీలాలకు 1 లక్షకు పైగానే వేలం పలుకుతోంది. ఇక తిరునాళ్ళలో భక్తులు సమర్పించే బియ్యం, బేడలు భారీ స్థాయిలోనే ఇక్కడికి చేరుతున్నాయి. అదేవిధంగా హుండీలో కూడా భారీగా ముడుపులు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఇక ఆలయ ఆవరణలో దాదాపు 6 కళ్యాణ మంటపాలు ఉన్నాయి. ఏడాదికి సుమారు 15 లక్షల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ ఆలయానికి వెళ్లే దారి కూడా సరిగ్గా లేకపోవడం ఇక్కడి పాలకులు, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆలయానికి ముందు భాగంలో రక్షణ గోడ కూడా పూర్తిగా కూలిపోయి శిథిలావస్థకు చేరుకుంది. రక్షణ గోడ నిర్మించేందుకు సుమారుగా 97 లక్షలు మంజూరైనట్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకటించారు. అప్పుడు దాదాపు 20 లక్షల రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లిస్తే పనులు మొదలు పెడతామని తెలియజేయడంతో స్వామివారి అకౌంట్ నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించినట్లు ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు. రక్షణ గోడ నిర్మించేందుకు భూమి పూజ చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పనులు మొదలు కాకపోవడం ఇక్కడి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక తిరునాళ్ల సమయంలో భక్తులు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ నిర్మించిన 1-2 మరుగుదొడ్లు కేవలం అధికారులు, సిబ్బంది వాడుకునేకి మాత్రమే అన్నట్లుగా వాటికి తాళాలు వేసుకున్నారు. ఇక భక్తుల కోసం నిర్మించిన మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఇక్కడికి వచ్చే భక్తులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి గత ప్రభుత్వం నుంచి పాలక మండలి లేదు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడన్నట్లుగా తయారైంది. కనీసం ఆలయానికి రంగులు వేసే దిక్కు కూడా ఇక్కడ లేదు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్న ఆలయ కమిటీ నియామకం చేపట్టలేదు. దీంతో పాలక మండలి లేకపోవడంతో స్థానిక నాయకులు ఇక్కడి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు కానీ అభివృద్ధి పట్ల మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటికైనా నియోజకవర్గాన్ని పాలించే పాలకులు ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి పాలక మండలి ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.